Celebrate this Holi with natural organic colors made at home. Hello friends, welcome back to VK Vibes. మనకి బయట దొరికే కలర్స్లో చాలా కెమికల్ కాంపోనెంట్స్ యూస్ చేస్తారు. దానివల్ల స్కిన్ ఎలర్జీస్, పింపుల్స్ ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ హోలీకి మనం న్యాచురల్గా ఇంట్లో దొరికే ఫుడ్ ఐటమ్స్, ఫ్లవర్స్తోనే హోలీ కలర్స్ ప్రిపేర్ చేసుకుందాం. అవి ఎలా చేయాలి ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి. నేను పింక్ కలర్ కోసం బీట్రూట్ తీసుకున్నాను. ఇంకా మనం స్టార్ట్ చేయకుండానే పింక్ వచ్చింది. బీట్రూట్ని ముక్కలుగా కోసుకొని కొన్ని వాటర్ వేసి ఇలా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వైలెట్ కలర్ కోసం రెడ్ క్యాబేజ్ తీసుకున్నాను. దీన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వాటర్లో వేసేయాలి. అలానే గ్రీన్ కోసం పాలకూర తీసుకున్నా. ఇది కూడా వాష్ చేసి వాటర్లో ఇలా బాగా ఉడికించాలి. అండ్ ఆరెంజ్ కలర్ కోసం బంతిపూలు రేకలు చేస్తున్నాను. ఇలా 4 డిఫరెంట్ కలర్స్ కోసం 4 డిఫరెంట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. ఈ రెడ్ క్యాబేజ్ అనేది బాగా ఉడికించాలి. అది ఉడికేలోపు ఇక్కడ బీట్రూట్ జ్యూస్ని స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. అంతే, మనకు పింక్ కలర్ చేయడానికి లిక్విడ్ రెడీ. ఇక్కడ రెడ్ క్యాబేజ్లో ఆల్మోస్ట్ కలర్ మొత్తం ఫిల్టర్ అయిపోతుంది. అండ్ ఉడికించిన పాలకూరని ఇలా మిక్సీ పట్టేసుకొని లిక్విడ్లా చేశాను. దీన్ని కూడా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాం. అండ్ మన గ్రీన్ కలర్ కోసం కూడా లిక్విడ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ బంతిపూ రేకలను వాటర్లో వేసి బాగా మరిగిస్తున్నాను. అండ్ ఈ రెడ్ క్యాబేజ్ కూడా ఆల్మోస్ట్ లిక్విడ్ బయటకు వచ్చింది. ఈ బంతిపూ రేకలను కూడా స్ట్రెయిన్ చేసేసుకుంటే ఆరెంజ్ కలర్కి కూడా లిక్విడ్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఈ రెడ్ క్యాబేజ్ని కూడా స్ట్రెయిన్ చేసేస్తున్నాం. వైలెట్ కలర్ లిక్విడ్ ఆల్సో గెటింగ్ రెడీ. ఇలా 4 డిఫరెంట్ కలర్స్ కోసం 4 డిఫరెంట్ లిక్విడ్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 2 కప్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకొని ఫస్ట్ గ్రీన్ కలర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కార్న్ఫ్లోర్లో ఈ గ్రీన్ కలర్ లిక్విడ్ మొత్తం వేసేయాలి. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ ఉండలు కట్టకుండా మంచిగా కొంచెం స్పీడ్గా కలుపుకోవాలి. స్పూన్తో బాగా కలుపుకొని ఒక థిక్ స్లరీలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించే కన్సిస్టెన్సీకి దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం కొంచెం లిక్విడ్ యాడ్ చేసుకుంటూ మనకి మంచి గ్రీన్ కలర్ వచ్చేసింది. ఈ మాత్రం కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ ఇది ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి స్ప్రెడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్లో నేను వైలెట్ కలర్ లిక్విడ్ కూడా యాడ్ చేసేస్తున్నాను. దీన్ని కూడా బాగా కలిపేసి అదే కన్సిస్టెన్సీలోకి ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కొంచెం లాంగ్గానే ఉంటుంది. బట్ మన పిల్లలకి మనకి సేఫ్గా కలర్స్ ప్రిపేర్ అవ్వాలి, హోలీ కోసం హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు పింక్ కలర్ లిక్విడ్ కూడా యాడ్ చేసి పింక్ స్లరీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. మనం ఈ కలర్స్ని అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసాము. సో హోలీ ఎంజాయ్ చేయడమే కాకుండా కొంచెం బ్యూటీని కూడా పెంచుకోవచ్చు ఈ కలర్స్తో. ఇవి ఫేస్ మాస్క్లకు కూడా యూజ్ అవుతాయి మనకి. ఎప్పుడు కెమికల్ కలర్స్తోనే హోలీ కాకుండా వీటితో కూడా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా మనకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే ఆరెంజ్ కలర్ స్లరీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ కలర్స్ కొంచెం నార్మల్ బయట కొనే కలర్స్తో కంపేర్ చేస్తే కొంచెం లైట్గానే ఉంటాయి కలర్స్. బట్ ఇవి న్యాచురల్ కలర్స్ కాబట్టి స్కిన్కి కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇలా ఈ ప్లేట్స్లో వేసిన తర్వాత ఏదో సన్లైట్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్యాన్ కింద అయినా డ్రై చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా డ్రై అయిపోయాక మనం చాక్ పెట్టి ఇలా మొత్తం కలర్ మొత్తం బయటకు తీసేయాలి. కొంచెం ఇలా స్కేలీగా వచ్చాయి కదా, వీటిని మిక్సీలో వేసి ఇలా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, మన కలర్ రెడీ. నాకైతే హోలీ కోసం కలర్స్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా వచ్చాయి. ఫస్ట్ టైం ట్రై చేసా, బట్ బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.